బులెటిన్లో మరో బ్రేకింగ్ మీడియాతో చిట్చాట్లో పెట్రోల్ కొరతపైన మంత్రి ఉత్తమ్ స్పందించారు. తెలంగాణలో ఇంధన కొరత లేదన్నారు. తెలంగాణలో కావాల్సినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మొద్దన్నారు. క్యాన్లలో, డ్రమ్ముల్లో ఇంధనం పోయొద్దని పెట్రోల్ బంకులను ఆదేశించినట్లు చెప్పారు. 2 నెలలకు సరిపడేలా పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. సో నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము పెట్రోల్ స్టాక్ అయిపోతోంది అనే నేపథ్యంలో నగరవాసులందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర మోహరించిన పరిస్థితులు. గంటల తరబడి పెట్రోల్ కోసం వాహనదారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియా చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ మరిన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. పెట్రోల్ కొరత పైన మంత్రి ఉత్తమ్ స్పందించారు. తెలంగాణలో ఎలాంటి ఇంధన కొరత లేదన్నారు. దాదాపు 60 డేస్కి సరిపడా ఇంధనం ఇక్కడ అవైలబుల్గా ఉందని చెప్పారు. కావాల్సినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని, ప్రజలెవరూ కూడా అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దన్నారు. క్యాన్లలో, డ్రమ్ముల్లో ఇంధనం పోయొద్దని కూడా అలా పెట్రోల్ బంకులను ఆదేశించినట్టుగా ఉత్తమ్ చెప్పారు. 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. సో మనం చూస్తున్నాం తెలంగాణ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ వారు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ కి సంబంధించిన డీటెయిల్స్ చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రజలు ఎవరూ కూడా భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు ఏర్పాటు అవటం, నో స్టాక్ బోర్డులు పెట్టడం కి సంబంధించి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా వాహనం కాకుండా విడిగా ఏదైతే స్టోరేజ్ కి తీసుకొస్తున్నటువంటి వాటిని అస్సలు అలౌ చేయమని కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించే కొద్దిసేపటి క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ హాల్లో ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో భాగంగానే అధికారుల దగ్గర నుంచి కూడా ఆయన పలు వివరాలు సేకరించారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కూడా దీనికి సంబంధించి సమీక్షలో చర్చించిన అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రైసిస్ అనేది లేదు అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సో దయచేసి ప్రజలెవరూ కూడా ఆందోళనకు గురి కావద్దు, పానిక్ సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ లేవు అని కూడా చెప్తూ ఉన్నారు. సో పెట్రోల్ బంకులకు పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చి క్యూ లైన్లో నిలబడటం కావచ్చు, ఇతర వాహనదారులు రోడ్లపైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, ఇలాంటి అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు మనం చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. వాహనదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని అంటున్నారు.